కాంచన. పెళ్లి చేసుకోవాలని అడగాలి కానీ పెళ్ళెప్పుడు నీ వయసు ఎంత అని అడగచ్చా? తప్పు కదూ. నేను ప్రీతి ప్రైవేట్ స్పేస్. హీరోయిన్ కాంచన కొన్ని దశాబ్దాల కిందట తెలుగు, తమిళ స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య అర్జున్ రెడ్డి మూవీలో నటించింది. పెళ్లి అంటే ఇటువైపు 10 మంది, అటువైపు 10 మంది, మధ్యన చాలా మంది దూరుతారు, జడ్జ్ చేస్తారు మిమ్మల్ని. ఇక ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ మూవీలోనూ నటించనుంది. ఆమె ఇప్పుడు 86 ఏళ్ల వయసులో తన ఉదారతను చాటుకుంది. ఏకంగా 100 కోట్ల విలువైన ఆస్తిని తిరుమల శ్రీవారికి ఇచ్చి శ్రీవారి పట్ల తన అచంచలమైన భక్తిని, ఉదారతను చాటుకున్నారు. ప్రకాశం జిల్లా కరవదిలో 1939 ఆగస్టు 16న కాంచన జన్మించారు. మొదట ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం చేసిన ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందారు. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించి ఎన్నో హిట్స్ అందుకున్నారు. ప్రేమ్ నగర్, శ్రీకృష్ణావతార, ఆనంద భైరవి వంటి సినిమాల్లో నటించారు. 100 కోట్లు ఆస్తులు సంపాదించిన కాంచన చెన్నైలో ఖరీదైన బంగ్లాలో నివసిస్తూ బ్రాండ్ న్యూ కార్లలో ప్రయాణించేవారు. అలాంటి కాంచన ఇప్పుడు అదే చెన్నై రోడ్లపై సాదాసీదా మహిళగా జీవిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు శివారు ప్రాంతంలో నివసిస్తూ చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రముఖ నిర్మాత ఏవిఎం స్టూడియోస్ అధినేత శరవణన్ మరణించినప్పుడు ఆయనను కడసారి చూసి నివాళి అర్పించేందుకు ఎందరో సినీ ప్రముఖులు వచ్చారు. అందులో ఒక పెద్ద ఆవిడ కూడా ఉన్నారు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా ఆటో దిగి వచ్చిన ఆమె శరవణన్ కు నివాళులు అర్పించారు. అక్కడ ఉన్న అందరికీ నమస్కరిస్తూ తిరిగి మరో ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తన అందం, అభినయంతో భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కాంచన. తిరుమల శ్రీవారి పట్ల తన అచంచలమైన భక్తిని చాటుతూ సుమారు 100 కోట్ల విలువైన ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందించారు. 86 ఏళ్ల వయసులోనూ ఆమె చేసిన ఈ మహాదానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరిలాగే తనకు పెళ్లి చేసుకోవాలని, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనే కోరిక ఉన్న పరిస్థితుల కారణంగా ఆ ఆలోచనను చంపుకోవాల్సి వచ్చిందని చాలా సార్లు చెప్తుంటారు కాంచన. సంపన్న కుటుంబంలో పుట్టిన ఆ తర్వాత ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో కుటుంబానికి అండగా నిలిచేందుకు ఎయిర్ హోస్టెస్ గా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 1970లో ప్రేమించి చూడు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ఎన్నో అద్భుత సినిమాల్లో నటించింది. కాంచన. పెళ్లి చేసుకోవాలని అడగాలి కానీ పెళ్ళెప్పుడు నీ వయసు ఎంత అని అడగచ్చా? తప్పు కదూ. నేను ప్రీతి ప్రైవేట్ స్పేస్. హీరోయిన్ కాంచన కొన్ని దశాబ్దాల కిందట తెలుగు, తమిళ స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య అర్జున్ రెడ్డి మూవీలో నటించింది. పెళ్లి అంటే ఇటువైపు 10 మంది, అటువైపు 10 మంది, మధ్యన చాలా మంది దూరుతారు, జడ్జ్ చేస్తారు మిమ్మల్ని. ఇక ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ మూవీలోనూ నటించనుంది. ఆమె ఇప్పుడు 86 ఏళ్ల వయసులో తన ఉదారతను చాటుకుంది. ఏకంగా 100 కోట్ల విలువైన ఆస్తిని తిరుమల శ్రీవారికి ఇచ్చి శ్రీవారి పట్ల తన అచంచలమైన భక్తిని, ఉదారతను చాటుకున్నారు. ప్రకాశం జిల్లా కరవదిలో 1939 ఆగస్టు 16న కాంచన జన్మించారు. మొదట ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం చేసిన ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందారు. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించి ఎన్నో హిట్స్ అందుకున్నారు. ప్రేమ్ నగర్, శ్రీకృష్ణావతార, ఆనంద భైరవి వంటి సినిమాల్లో నటించారు. 100 కోట్లు ఆస్తులు సంపాదించిన కాంచన చెన్నైలో ఖరీదైన బంగ్లాలో నివసిస్తూ బ్రాండ్ న్యూ కార్లలో ప్రయాణించేవారు. అలాంటి కాంచన ఇప్పుడు అదే చెన్నై రోడ్లపై సాదాసీదా మహిళగా జీవిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు శివారు ప్రాంతంలో నివసిస్తూ చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రముఖ నిర్మాత ఏవిఎం స్టూడియోస్ అధినేత శరవణన్ మరణించినప్పుడు ఆయనను కడసారి చూసి నివాళి అర్పించేందుకు ఎందరో సినీ ప్రముఖులు వచ్చారు. అందులో ఒక పెద్ద ఆవిడ కూడా ఉన్నారు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా ఆటో దిగి వచ్చిన ఆమె శరవణన్ కు నివాళులు అర్పించారు. అక్కడ ఉన్న అందరికీ నమస్కరిస్తూ తిరిగి మరో ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తన అందం, అభినయంతో భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కాంచన. తిరుమల శ్రీవారి పట్ల తన అచంచలమైన భక్తిని చాటుతూ సుమారు 100 కోట్ల విలువైన ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందించారు. 86 ఏళ్ల వయసులోనూ ఆమె చేసిన ఈ మహాదానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరిలాగే తనకు పెళ్లి చేసుకోవాలని, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనే కోరిక ఉన్న పరిస్థితుల కారణంగా ఆ ఆలోచనను చంపుకోవాల్సి వచ్చిందని చాలా సార్లు చెప్తుంటారు కాంచన. సంపన్న కుటుంబంలో పుట్టిన ఆ తర్వాత ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో కుటుంబానికి అండగా నిలిచేందుకు ఎయిర్ హోస్టెస్ గా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 1970లో ప్రేమించి చూడు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ఎన్నో అద్భుత సినిమాల్లో నటించింది. కాంచన. పెళ్లి చేసుకోవాలని అడగాలి కానీ పెళ్ళెప్పుడు నీ వయసు ఎంత అని అడగచ్చా? తప్పు కదూ.
నేను ప్రీతి ప్రైవేట్ స్పేస్ హీరోయిన్ కాంచన కొన్ని దశాబ్దాల కిందట తెలుగు, తమిళ స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య అర్జున్ రెడ్డి మూవీలో నటించింది. పెళ్లి అంటే ఇటువైపు 10 మంది అటువైపు 10 మంది మధ్యన చాలా మంది దూరుతారు, జడ్జ్ చేస్తారు. మిమ్మల్ని ఇక ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ మూవీలోనూ నటించనుంది. ఆమె ఇప్పుడు 86 ఏళ్ల వయసులో తన ఉదారతను చాటుకుంది. ఏకంగా 100 కోట్ల విలువైన ఆస్తిని తిరుమల శ్రీవారికి ఇచ్చి శ్రీవారి పట్ల తన అచంచలమైన భక్తిని, ఉదారతను చాటుకున్నారు. ప్రకాశం జిల్లా కరవదిలో 1939 ఆగస్టు 16న కాంచన జన్మించారు. మొదట ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం చేసిన ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందారు. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించి ఎన్నో హిట్స్ అందుకున్నారు. ప్రేమ్ నగర్, శ్రీకృష్ణావతార, ఆనంద భైరవి వంటి సినిమాల్లో నటించారు. 100 కోట్లు ఆస్తులు సంపాదించిన కాంచన చెన్నైలో ఖరీదైన బంగ్లాలో నివసిస్తూ బ్రాండ్ న్యూ కార్లలో ప్రయాణించేవారు. అలాంటి కాంచన ఇప్పుడు అదే చెన్నై రోడ్లపై సాదాసీదా మహిళగా జీవిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు శివారు ప్రాంతంలో నివసిస్తూ చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రముఖ నిర్మాత ఏవిఎం స్టూడియోస్ అధినేత శరవణన్ మరణించినప్పుడు ఆయనను కడసారి చూసి నివాళి అర్పించేందుకు ఎందరో సినీ ప్రముఖులు వచ్చారు. అందులో ఒక పెద్ద ఆవిడ కూడా ఉన్నారు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా ఆటో దిగి వచ్చిన ఆమె శరవణన్ కు నివాళులు అర్పించారు. అక్కడ ఉన్న అందరికీ నమస్కరిస్తూ తిరిగి మరో ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తన అందం, అభినయంతో భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కాంచన. తిరుమల శ్రీవారి పట్ల తన అచంచలమైన భక్తిని చాటుతూ సుమారు 100 కోట్ల విలువైన ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందించారు. 86 ఏళ్ల వయసులోనూ ఆమె చేసిన ఈ మహాదానం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరిలాగే తనకు పెళ్లి చేసుకోవాలని, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనే కోరిక ఉన్న పరిస్థితుల కారణంగా ఆ ఆలోచనను చంపుకోవాల్సి వచ్చిందని చాలా సార్లు చెప్తుంటారు కాంచన. సంపన్న కుటుంబంలో పుట్టిన ఆ తర్వాత ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో కుటుంబానికి అండగా నిలిచేందుకు ఎయిర్ హోస్టెస్ గా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 1970లో ప్రేమించి చూడు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ఎన్నో అద్భుత సినిమాల్లో నటించింది.